హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరు గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమ్మోటల్ గురువు తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, విశ్వానికి, శాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిసరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇంకా రామ్తా మాస్టర్ గారికి, ఇమ్మోటల్ గురువైన టీచర్, గైడ్, అన్ని విధాలుగా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్న రామ్తా మాస్టర్ గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వరి మేడం గారికి నా శత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఎంతగానో సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులకు, నా తల్లిదండ్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా మహావతార్ బాబాజీ పుస్తకాన్ని చదువుకుంటున్నామండి. అలాగే 7వ అధ్యాయాన్ని ఈరోజు సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడ 133 పేజీలు అయినాయి. కొంచెం ఉంది మేడం. ఇక్కడ బాబాజీ తిరుమూలరు గురించి కొంచెం లాస్ట్ లో ఉంది. నేను నిన్న 133 పేజీల వరకు ఉంది. ఇంకొక పేజ్ ఉంది, చదువుతాను. అది అయిపోయినాక 7వ అధ్యాయానికి వెళ్దాము. తిరుమూలర్ అష్టాంగ యోగము, పతంజలి యోగ సూత్రాలు అనే దాని గురించి ఇచ్చారు. ఇక్కడ తిరుమందిరంలోని 3వ తంత్రంలో 549 నుండి 739 వరకు అష్టాంగ యోగాన్ని వివరించడం జరిగింది. ఈ అష్టాంగ యోగము సిద్ధుల సాధన మరియు సిద్ధి పతంజలి యోగ సూత్రాలు పోలి లేదా సమాంతర భావాన్ని కలిగి ఉన్నాయి. ఈ సాధనకు అష్టాంగ యోగ అని పేరంట. అంటే పతంజలి, తిరుమూలరు ఈ ఇద్దరు కూడా నందిదేవుని శిష్యులు లేదా ఒక్కరే అని ఆలోచన. ఇక్కడ తిరుమూలరు రాసిన దాని ప్రకారము 4 శిష్యులు యోగా అన్న ఆలోచన భావాన్ని వేరువేరుగా సాధన మార్గాల్లో బోధించారు అని. పతంజలి తనను గురించి ఎలాంటి వ్యక్తిగత వివరాలను అందించలేదంట. పతంజలి మహర్షి సత్యమే జగతి అన్నది ఆయన భావన. ఎ ఇంకొకటి సమాధి అంటే సత్య స్థితిలో ఏకత్వం అని ఆయన బోధ ఎన్నో సిద్ధుల యోగ ప్రసాదాలు అని తెలియజేశారంట. 3వ అధ్యాయంలో 51వ శ్లోకంలో సిద్ధులను అశుద్ధంగా పరిత్యజించు, వానికి కట్టుబడకు అంటారు పతంజలి అన్వేషణ పథంలో. అవి ప్రతిబంధకాలు అవుతాయి అంటారు. అంటే సిద్ధులు అశుద్ధంలో పరిత్యజించు అంటే ఏంటి మేడం? ఏమైనా మనకు సిద్ధిస్తే వాటినా మేడం? ఓకే. కైవల్యం ఒక్కటే నిజ లక్ష్యం అని బోధిస్తారు పతంజలి. మానవాతీత ప్రకృతి క్రమశిక్షణ సిద్ధ సాధన ప్రసాదం అంటారు. తిరుమూలర్ అష్టాంగ యోగ సాధన అనంత సత్య జగతితో తాను ఏకం అవటం అని ఎన్నోసార్లు వివరిస్తుంటారు. అమృతత్వ దశలో కణములు మృత్యుంజయత్వాన్ని పొంది దివ్య శక్తిదారులుగా వర్తిల్లుతాయి. మృణ్మయ శరీరము చిన్మయము అవుతుంది అంటారు.
దివ్యంగా మారే దివ్య అమృత శరీరంతో విశ్వ నాటకంలో తాను నిరంతరం చిరంజీవ పాత్రధారి అవుతాడు. కాంతివంతమైన అసిద్ధ శరీరము అజ్ఞానానికి, పదార్థానికి, మరణానికి బంధితం కాదు. తులసీరాం తన రచనలో తిరుమూలర్ మరణాన్ని జయించిన మహనీయునిగా కీర్తించారు. భౌతిక భూమిలోనూ ఆయన ఎరుక గ్రహించడము సాధకునికి సాధ్యం. రచయిత తన రచనలలో తిరుమూలరు, రామలింగ, అరవింద మరియు మాతృశ్రీలలో గల సాధన సమాన స్వరూపాలను సహేతుకంగా వివరించారు. 7వ అధ్యాయము సిద్ధ అగస్త్య మహర్షిని గురించి ఎన్నో అద్భుత గాథలు ప్రచారంలో ఉన్నాయి. అనేక యుగాల నాటి ఆయన చరిత చుట్టూ ఎన్ని గాథలో ఆ మహనీయుడు తమిళ భాష సృష్టికర్త, అంతేకాక ఋగ్వేద ద్రష్ట, వేదకాలం నాటి సప్త ఋషులలో ఒకనిగా ప్రఖ్యాతిగాంచినవాడు. వేదనాదాన్ని శ్రవణం చేసిన ద్రష్ట, ఎన్నో వేద శ్లోకాలను క్రమబద్ధం చేసిన పుణ్యమూర్తి. వేదం ద్వారా లభించే కథనం ప్రకారము ప్రేమకు, సమత్వానికి దైవ స్వరూపమైన మిత్ర, సముద్రాది దేవత అయిన వరుణ దేవలోక వాసి అయిన నిత్య యవ్వనవతి అయిన ఊర్వశిని ప్రేమించారు. అంటే సమత్వానికి మిత్ర, సముద్రాది దేవత అయిన వరుణ దేవలోక అంటే వరుణ దేవుడు ఈమెను ప్రేమించారన్నమాట, నిత్య యవ్వనవతి అయిన ఊర్వశిని. వారి ఇరువురు కూడా దివ్యకాంతి తరంగ శోభితమైన బీజాన్ని ఒక కుండలో భద్రపరిచి సముద్ర గర్భంలో నిక్షిప్తం చేశారు. కుండలో సంరక్షించిన బీజ సంపదను విశ్వ చైతన్యం స్థిరీకరించింది. అగస్త్యుని మైత్రేయ, వారుణి మరియు ఊర్వశీయ అని పిలుస్తారు. సంస్కృతంలో ఆయనను కలశజ అని, కలశ సుత అని, కుంభయౌని అని, కుంభ సంభవ అని, కుంభము ఒక నిమిషం కొంచెం టచ్ అయ్యేకి వెళ్ళిపోయింది. అంటే కుండలో భద్రపరిచారు కాబట్టి ఈయనకి ఎలాగుందంటే బీజ సంపద, ఇది అగస్త్యుని మైత్రేయ. ఇది అంటే ఇక్కడ సంస్కృతంలో ఆయనని కలశజ అని, కలశ సుత అని, కుంభ యౌని అని, కుంభ సంభవ అని, కుంభముని అని, ఘటోర్కవ అని కీర్తిస్తారు. మిత్రబీజ సంపద వారసత్వంగా కుండలో జననం వల్ల ఈ పేర్లు ఆయనకు లభించాయి. ఇలాంటి అద్భుత కథనాలు ఎన్నో. అగస్త్యుడు వారి చారిత్రాత్మక వ్యక్తి అనటానికి కావలసిన ఎన్నో రుజువులు లభించాయి. అగస్త్యుని భార్య పేరు లోపాముద్ర, భర్త పట్ల పరిపూర్ణ అనురాగవతి. ఆమె సోదరుని పేరు సత్యసాగరుడు. సంసార జీవితంలోనే సంస్కార సన్యాస జీవితాన్ని ఫలవంతంగా నెరవేర్చిన పవిత్రమూర్తి అగస్త్యుడు. అగస్త్యాశ్రమం గురించి ఇక్కడ ఇచ్చారు. పరమశివుని కళ్యాణ శుభవేళ పార్వతి సహితుడైన హిమాలయ శ్రేణులలో సర్వదేవతాగణంతో నెలకొన్న వేళ భూమాతపై దివ్య భారం ఒక్కవైపే చేరి ఉండటంతో ఈశ్వరుని అనుమతి మేరకు అగస్త్య భగవానులు ఆ భారాన్ని సమత్వం చేయగలరని కైలాస శిఖరానికి దక్షిణ పథంగా వెళ్ళమని ఆదేశించారు. శివ పరమాత్మ అంటే ఆదేశించింది ఎవరు? శివ పరమాత్మ. ఆ విధంగా అగస్త్యులు దక్షిణ పథంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. భౌగోళికంగా దక్షిణ పథం 3 భాగాలుగా విభజించబడి ఉంది. అగస్త్యుల వారు ముందుగా నాసిక్ ఉత్తర దిశగా ఆశ్రమము ఏర్పాటు చేసుకున్నారు. దీనినే పంచవటి అంటారు. దండకారణ్యానికి ఉత్తరం అంచులో ఉన్నది. విదర్భరాజు కుమారి అయిన లోపాముద్రతో ఆయన వివాహం జరిగింది. శ్రీ రామచంద్రమూర్తి ఇక్కడే మహర్షి అగస్త్యుని తొలిసారిగా కలవటం జరిగింది. పిల్లై
1970 అనే ఈ అంటే ఇక్కడ పేజ్ గురించి ఇచ్చారు. రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి తన సోదరునితో కలిసి అగస్త్య ఆశ్రమ సందర్శనకు వెళుతూ అగస్త్యుల వారు ఒక భయంకర సర్పం నుండి ఈ పుడమి తల్లిని రక్షించిన వైనం చెబుతారు. అంతేకాక వాతాపిని అగస్త్య మహర్షి అంతమొందించిన విధానం కూడా తెలియజేస్తారు. భారతంలో చెప్పిన కథనానికి ఈ కథనానికి కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. అసుర శక్తులను రాక్షసులను పారద్రోలి దండకారణ్య ప్రాంతాన్ని జన నివాస యోగ్యంగా మార్చారు. అగస్త్యుల వారు ఈ విషయాన్ని రామాయణంలో స్పర్శించలేదు. తర్వాత విశ్వామిత్రుడు ఎందుకు తాటకి ఆర్యవర్తనలోని ఆర్యులపై దాడికి పూనుకున్నదో వివరిస్తారు. అగస్త్యుల వారు సుంద అను పేరు గల తాటకి భర్త అయిన రాక్షసుని వధించారు. తాటకి ఆమె కుమారుడు మారీచుడు అగస్త్యునికి నిరంతరం ఆటంకాలు సృష్టించడం మొదలు పెట్టారు. అగస్త్యులు వారి ఇరువురిని శాపగ్రస్తులను చేశారు. అసుర శక్తి రూపమైన వారి ఇరువురిని రాక్షసులుగా జీవించమని శపిస్తూ తాటకిని నరభక్షణతో జీవించు అన్నారు. ప్రతీకారంగా నరమాంస భక్షకురాలిగా తాటకి శ్రీరామునిపై దాడికి పూనుకుంది. భారతీయ సంస్కృతిలో అగస్త్యుల స్థానం సాటి లేనిది. మహోన్నత ఋషి, పూర్ణ యోగి, సనాతన ధర్మ బోధకుడు, ఉపాధ్యాయుడు, కేవలం 5 అడుగుల కన్నా తక్కువ ఎత్తు అయిన శరీరం నిడివి గొప్ప యోధుడు, విలుకాడు, క్రూరమైన అటవిక జాతుల దండయాత్రను వేటకాని వలె వేటాడి తరిమిన ఘనత ఆయనది. 2వ దశలో ఆయన నివాస స్థానం దక్షిణ కాశీ సమీపంలో 3 మైళ్ళ దూరంలోనున్న మలకూట, కాల్డే జిల్లా, బొంబాయి ప్రెసిడెన్సీలో ఉంది. నాసిక్ ఆశ్రమానికి 300 మైళ్ళ దూరంలో ఆయన నూతన ఆశ్రమం నెలకొన్నది. అగస్త్యుల వారు ఇక్కడ ఉన్నప్పుడే వాతాపి అన్న రాక్షసుడిని తన ఉదరంలోనే పూర్ణంగా జీర్ణం చేసుకున్నాడు. ఆయన 3వ మజిలీని గురించి భిన్న కథనాలు ఉన్నాయి. ఈ ప్రస్థానంలో ఆయన పోలిగై అన్న చోట ఉన్నారు. ఈ స్థానం పోతిగై పర్వతాలలోనిది. దక్షిణ పదంలో ప్రఖ్యాతి చెందిన పర్వత శ్రేణుల ఇవి పశ్చిమ కొనలలోనివి, పాండ్య రాజ్యంలోనివి. ఈ స్థానం తమిళనాడు మధ్య భాగంలో ఉంది. అగస్త్యుల వారు మొదట ఇచ్చిన తమిళ భాష సంఘం ఏర్పరిచారు. తమిళ భాష రూపకల్పన, వ్యాకరణము, అలాగే వైద్య ఔషధములు తయారు చేయు శాస్త్రము, రసాయన, వ్యక్త, యోగ, నీతి మరియు సహజమైన తత్వశాస్త్రము, యువతకు విద్య, మత సంబంధమైన మంత్ర, యంత్ర, యజ్ఞ క్రతువులు, మంత్రశక్తితో భూతమును పారద్రోలు శాస్త్రము, ధ్యానము మరియు ఇంద్రజాలము, ఇలా ఎన్నో నూతన విషయాలు సమాజానికి అందించారు. అంతేగాక ఆయన సముద్రాన్ని దాటి ఇండోనేషియా ద్వీపకల్పానికి వెళ్ళారు. అక్కడ ఆయన బర్హిన్ ద్వీపం ఆయన అంటే ఆయన 3వ మజిలీని గురించి భిన్న కథనాలు ఉన్నాయి. ఈ ప్రస్థానంలో ఆయన పోలిగై అన్న చోట ఉన్నారు. ఈ స్థానం పోతిగై పర్వతాలలోనిది. దక్షిణ పథంలో ప్రఖ్యాతి చెందిన పర్వత శ్రేణులు. ఇదంతా అయిపోయింది. ఆయన అంటే యజ్ఞ క్రతువులు, మంత్రశక్తితో భూతమును
పారద్రోలు శాస్త్రము, ధ్యానము మరియు ఇంద్రజాలము ఇలా ఎన్నో నూతన విషయాలు సమాజానికి అందించారు. అంతేగాక ఆయన సముద్రాన్ని దాటి ఇండోనేషియా ద్వీపకల్పానికి వెళ్ళారు. అక్కడ ఆయన బహిర్న ద్వీపకు సదీప మరియు వరాహ ద్వీపములను దర్శించాడు. మహామలయ పర్వతాలను దాటి వెళ్ళారు. దీనినే మనం ఈనాడు మలేషియాగా పేర్కొంటున్నాం. చివరిగా ఆయన థాయిలాండ్ మరియు కంబోడియాలను దర్శించారు. ఆ తర్వాత ఆయన తన ప్రయాణాన్ని తూర్పు దిశగా కొనసాగించి ఆ ప్రాంతానికి చెందిన అందమైన కన్య యశోమతిని వివాహమాడారు. అంటే ముందు కూడా పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ ఈమెను చేసుకున్నాడు, యశోమతి అనే ఆమె వల్ల కలిగిన వంశంలో రాజా యశోవర్మ అత్యంత ప్రముఖుడు. అగస్త్య మహర్షి ప్రఖ్యాత ఆశ్రమ స్థానం తిరునల్వేలి జిల్లాలోని పోతిగై పర్వత శ్రేణులలోని కుర్తాళం జలపాతాల సమీపంలో ఆ మహనీయుడు ఈనాటికి సశరీరంగా ఈ స్థానంలో ఉన్నారని ప్రతీతి. ఈ స్థానంలోనే బాబాజీ మహారాజు కుండలీసు క్రియా యోగ దీక్షను అగస్త్యుల దివ్యచరణ సన్నిధి నుండి పొందారు. మేడం ఈయన కూడా సశరీరంగా ఉన్నారంట మేడం. మహాభారత గాథలో అగస్త్యుని గురించి చాలా విస్తృతంగా వివరించారు. దక్షిణ భారతంతో ఆయనకు గల సాన్నిహిత్యం చక్కగా తెలియజేయబడింది. విదర్భ రాజకుమారి అయిన లోపాముద్రను వివాహమాడారు. తన వైవాహిక జీవితం కావాలంటే తనకు ఎంతో సంపద ఇవ్వాలని కోరింది లోపాముద్ర. ఆయన ధనం కోసం 3 ఆర్యరాజులను కలిశారు, కానీ ఫలితం శూన్యం. ఇల్లుని కలిశాడు. ఆయన దైత్య వంశజుడు. ఆయన ఇంద్ర సమానుడైన కుమారుని పొందటానికి కావలసిన యజ్ఞ నిర్వహణకు ఏ బ్రాహ్మణుడు సహకరించలేదు. దానితో బ్రాహ్మణ ద్వేషిగా మారాడు. ప్రతీకారేషతో తన సోదరుడైన వాతాపిని మేషముగా మార్చి యజ్ఞ పశువుగా చేసి దానిని పూర్తిగా ఆహారముగా మార్చి యజ్ఞ ప్రసాదంగా బ్రాహ్మణులకు పెట్టి మరలా వాతాపి అనగానే వరగర్వితుడైన వాతాపి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చి వారిని చంపివేసేది. బ్రహ్మజ్ఞానం పొందటానికి, ఇంద్ర సమానత్వం కలగటానికి కావలసిన అనుకువకు బదులుగా ద్వేషము అతనిని వినాశనం వైపు మళ్లించింది. అదే విధంగా బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన అగస్త్యుని కూడా సంహరించాలని ఆహ్వానించాడు. యథా ప్రకారం వాతాపిని ఆహారంగా మార్పు చేసి అగస్త్య మునికి పెట్టాడు. ద్రష్ట అయిన ఆ మహనీయుడు ఆహారాన్ని తిని వాతాపి జీర్ణం అన్నాడు. అంతే, వాతాపి అసురు శక్తి సంపద అంతా జీర్ణమై నాశనమైనాడు. అప్పటికప్పుడు దుఃఖితుడై అగస్త్యుని సంపదలను ఇచ్చాడు. పశ్చిమ దక్కన్లో వాతాపి పేర నగరం వెలిసింది. దానిని చాణక్యులు పరిపాలించారు. ఈనాడు దానిని మనము బాదామి అని పిలుస్తున్నాము. మహాభారతము ఆయన మహనీయత్వాన్ని ఇంకా విస్తృతంగా తెలియజేసింది. అసురులు దేవతలను పీడిస్తూ అపార సముద్ర జలనిధి క్రింద దాగి ఉన్నారు. వారిని మట్టు పెట్టడంలో సహకరించమని కోరగానే అగస్త్యుడు సముద్రపు నీటిని ఒక ఔపోసతో పూర్తిగా గ్రహించి వారిని వధించడానికి సహకరించారు. తాను దక్షిణ పథానికి వచ్చేటప్పుడు విపరీతంగా పెరుగుతున్న వింధ్య శ్రేణులను తన పాదఘట్టంతో అణచి మరలా తాను తిరిగి వచ్చేంత వరకు ఇలా పెరగకుండా ఉండిపో అని తెలియజేశారు. ఇండో చైనాను దర్శించారు. అగస్త్యుని జీవితంలో ఈ సత్యాలను మనం దర్శించగలం. అగస్త్యుడు దక్షిణేన వేద సంస్కృతి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతానికి
అగస్త్యుడు అందివ్వటం వలన ఎంతో ఉన్నతి, దివ్య ఫలితాలు సమాజం సహజంగానే అనుభవిస్తుంది. భాషా భేదాలు ఎన్ని ఉన్నా భారతీయ సంస్కృతి మాత్రం గంగలా ప్రవహిస్తుంది. ఏ వేద సంస్కృతి ఉత్తర భారతంలో వర్తిల్లిందని భావిస్తున్నామో దానిని దక్షిణ భారతీయులు సమర్థవంతంగా కలిగి ఉండి అంతే విలువైన విజ్ఞాన ఫలాలను సనాతన కాలం నుండి ద్రావిడులకు అందించడం జరుగుతుంది. ఆలోచన సరళితో ఎన్నో చిక్కుముడులను సమర్థవంతంగా పరిష్కరించగలగటం, తప్పుగా భావించిన వారిని సరి చేసుకోవడం మానవ మేధో ప్రగతిలో సర్వసాధారణం. ఒక్కసారి మనం నేటి భారతంలోని భాషా సంస్కృతులు చిత్ర పటాలను గమనిస్తే మహారాష్ట్ర, ఉత్తర భారత్లో వర్తిల్లే భాష సంస్కృతంతో ఎంతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటుంది. వివిధ జాతులు, వివిధ వర్ణాలు మాట్లాడే భాష అంతా సంస్కృతం కానేరదు. కానీ దాని ఛత్ర ఛాయలే పరిడవిల్లుతున్నట్లు కనబడుతుంది. కొన్ని శబ్దాలు, కొన్ని మాటలు, విస్తృతిగా ఉపయోగించే కొన్ని పదాలు, వాటి మూలాలు పూర్తిగా సంస్కృతంతోనే కనపడవు. జాగ్రత్త పరిశీలన వల్లే మనకు ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సంస్కృతంలో కానరాని ఈ పదాలు మూలాలు ఆర్యుల ముందు తరాలలో ద్రావిడ భాషల్లో గోచరిస్తాయి. అంతేకాక ఉత్తర భారతంలో, అదే విధంగా పశ్చిమ దక్కన్లో, తూర్పు సముద్ర తీరంలో, సుదూర పశ్చిమంలో ఎన్నో భిన్న భిన్న అభిస్తున్నారు. వేద సమూహాలు తగినంత తీవ్రంగా స్థానిక జీవన సంస్కృతిలోని చివరి వరకు వెళ్ళలేదు. అంతేకాక సమాజం సంస్కృతంతో సమానంగా అంతకంటే ఎక్కువగా తమ సంస్థాగత సంస్కృతిని రక్షించుకున్నారు. దక్షిణ భారతం సమూహం ఉత్తర భారత సంస్కృతిని తమలోనికి ఆహ్వానించింది. దక్షిణ భారత సమూహము ఉత్తర భారత సంస్కృతిని తమలోనికి ఆహ్వానించిన తమ ఆచారాలను, తమ భాషలను యథావిధిగా కొనసాగించారు. వేద సంస్కృతిని ఆహ్వానిస్తూ సంస్కృత భాష స్థానిక భాషలతో కలిసి స్థానిక ఆచార వ్యవహారాలను పరిరక్షించింది. దీని కారణంగా కొన్ని ప్రత్యేక స్థానాలలో దేవీ దేవత ఆరాధన, నూతన సాంఘిక ఒరవడిని ద్రావిడులు సృష్టించగలిగారు. ఈ విషయాలను గురించి 100% సత్యాన్ని తెలుసుకోవటం అసాధ్యమైన విషయం. తమిళ భాష సంస్కృతిని గమనించినట్లయితే అన్ని నూతన వరవడులను తనదైన ముద్రతో ఆహ్వానించి తనలో కలుపుకుంది. ఈ మార్పులున్నా కూడా క్రమతలో సమగ్రంగా, విధి విధానంగా, ప్రకాశవంతంగా సాగుతోంది. రామాయణము ఎక్కువగా ఆర్య ఋషులు తమ సంస్కృతిని రాజసవర్గం అనేక సార్లు దండయాత్ర చేయటం వల్ల సంరక్షించుకోవడానికి జరిగిన ప్రయత్నం ఈ కథా విధి విధానమంతా కొంత గందరగోళానికి గురి చేస్తుంది. బ్రాహ్మణ వర్గాన్ని రక్షించడానికి వారికి యాగాది క్రతువులకు భద్రమైన, శ్రేయదాయకమైన, శాంతిపూర్వకమైన ఆశ్రమాల కోసం శ్రీ రామచంద్రమూర్తి యొక్క జోక్యము అవసరమైనది. ఈ విషయాన్ని గురించి పరిపూర్ణమైన వివరణ పరిపూర్తిగా దొరకటం లేదు. సనాతన ద్రావిడ సంతతి దక్షిణ భారతంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్నత సంస్కృతికి శ్రీకారం చుట్టింది అని గ్రహించవచ్చు. అగస్త్యులు తమిళ భాష మరియు వ్యాకరణం. అగస్త్యుల వారిని తమిళ భాష వ్యాకరణానికి తండ్రి వంటి వారుగా మరియు
పాండ్యరాజు వంశస్థుల కుల గురువుగా భావిస్తారు. పాండ్యరాజు వంశ ప్రథమ ప్రభులో ఈశ్వరీ ప్రసాదాలుగా భావిస్తారు. కులశేఖర పాండ్యు దక్షిణాన మదురైని ముఖ్య పట్టణంగా చేసుకుని సనాతన తమిళికం నిర్మించారు. ఈ రాజ్యము దక్షిణ భారతం చివరి వరకు వ్యాపించి విస్తరిల్లింది. తమిళ వ్యాకరణ సూత్రాలను దాదాపుగా 12,000 రూపొందించారు అగస్త్యులు. అదే విధంగా తొల్కప్పియాల్ శ్రమ చేశారు. ఆయన చేసిన వాణిని కోల్కప్పియం అంటారు. కానీ ప్రస్తుతం అవి లభించుట లేదు. అగస్త్యుల వారు దక్షిణాన ఏ కాలం నుండి ఏ కాలం వరకు ఉన్నారు అన్న విషయం పరిపూర్ణంగా తెలియరాలేదు. కానీ అగస్త్యుల వారు కులశేఖర పాండ్యరాజు సభలో మహోన్నత స్థానం కలిగి ఉన్నారు. అగస్త్యుల వారు తాను ఏకాంతం జీవితం కోసం కులశేఖర పాండ్య రాజ్యాన్ని వదిలి పోలిగై పర్వత శ్రేణులకు వెళ్ళిపోయారు. ఈనాటికి కూడా ఈ విషయం అమ్ముతున్నారు. కొందరు అనుభవ సత్యాలు విశ్వాసము ఈనాటికి కూడా అగస్త్యులు మొదటిగా ఈ పర్వత శ్రేణిలో ఉన్నారనేది ప్రగాఢ నమ్మకం. అగస్త్యుల వారిని గురించి ప్రత్యేక వివరణ కానీ వారి ప్రసిద్ధ కార్యక్రమాలు కానీ స్పష్టంగా ప్రాథమిక తమిళ వాంగ్మయంలో కానరాదు. కానీ పరోక్షంగా ఆయన ప్రస్తావన ఎంపిక కాబడిన పద్యాల లేదా కవితా రూపంలో తమిళ సంఘంలో స్పష్టంగా కానవస్తుంది. ఆ మహనీయుని పోతిగై మహర్షి అని కీర్తిస్తారు. అంటే పశ్చిమ కనుమలలోనిది పోతిగై పర్వత శ్రేణులు. ఇక్కడ బౌద్ధుల ఇతిహాసంలో వశిష్ఠుని మణిమక్కవై పద్యకర్తగా పేర్కొంటారు. అగస్త్యుల వారిని గురించి చాలా గొప్ప విషయం ఇక్కడ మనకు కానవస్తుంది. చోళరాజా ఆయన కంట అగస్త్యుల ముఖ్య మిత్రుడు అని, ఆయన ప్రార్థన మేరకు తన కమండలం నుండి కావేరి నదిని ప్రవహింపచేయటం జరిగిందని తెలియజేశారు. తన మధ్య యుగాలు అన్న దానిలో వివరిస్తూ రావణాసురుడు పోతిగై పర్వత శ్రేణులలో నివాస వసతి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆది అగస్త్యులు నియమని ఎరిగి ఆయన ఆజ్ఞ మేరకు శ్రీలంక ద్వీపానికి చేరాడు. తమిళ వ్యాకరణాన్ని గురించి అగస్త్యులు కృష్ణుని గురించి వివరణ విశిష్టంగా వెలుగు చూపింది. ఆయన కృషి తమిళ 3 సంగములలో విస్తరించింది. ఇరియారకు అగపోరు గల్ యురై ఈ రచన 9వ శతాబ్దము ఏడీలోనిది. వారు దానిలో మొదటి 2 తమిళ సంఘాలుగా అగస్త్యుల వారిని అధ్యక్షులుగా పేర్కొనట జరిగింది. రెండో సంగతి 4400 3700 సంవత్సరాల కాలం ఈనాటి వరకు అగస్త్యుల వారి సేవ అగస్త్యుల వారిని అగస్త్యుల అధ్యక్షులుగా పేర్కొనడం జరిగింది. రెండో సంఘము 4400 అగస్త్యలో మొదటి సంఘం యొక్క వ్యాకరణము కనబడుతుంది. ఈ విషయము తల్కప్పియం మరియు 3 గ్రంథాల్లో పడుతుంది. ఇరియా వారు వారు యురే 3వ తమిళ సంఘం ముగిసిపోయింది.
అగస్త్యులు తమిళ వ్యాకరణాన్ని భాషా సంపదగా రాశారా? ఆయన రచన తళకపియంకు ఎలాంటి పోలిక కలిగింది? వీని మధ్య సమన్వయం ఎలాంటిది అన్న విషయాలపై తమిళ భాషావేత్తలు ఇంకా లోతుగా అధ్యయనం చేయవలసి వచ్చింది. పెరాసీరియస్ అన్న విషయాలపై భాషావేత్తలు ఇంకా లోతుగా అధ్యయనం చేయవలసి ఉన్నది. పెరాసెరియర్ తన రచనల్లో తళకపియర్ అంటే అనే రచన ఆయన రచయిత పేరుతో రాయబడింది. అంతేకాక ఆయన అగస్త్యర్ కాక మరి తన విధానంలో రాశారని చెబుతారు. ఇరియానాడ్ అగపోరుగల్ ఇవై దీనిని పూర్తి త్రోసిపుచ్చారు. తన వివరణలలో సనాతన కాలం నుండి భావన అగస్త్యులు తమిళ భాషా నిర్మాణకర్త, తమిళ వ్యాకరణ సూత్ర రచయిత అయితే వ్యాకరణ సూత్ర రచన అయిన తళకపియం తమిళ అభిమానాన్ని గౌరవించే 12 మంది ప్రముఖులలో ఒకరని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళ దేశం ఏర్పడక ముందే అగస్త్యర్ తమిళ భాషా వ్యాకరణము రచించడము జరిగింది. ఈ రచన ఒక సముద్ర ప్రవాహంలో హద్దులు దాటి వెళ్ళింది. తళకపియంకు పీఠిక రాస్తూ నవంబర్ అగస్త్యర్ తమిళ భాషా వాతావరణం రచించడం జరిగింది. ఈ రచన ఒక సముద్ర ప్రవాహంలో హద్దులు దాటి వెళ్ళింది. తళకపియంకు పీఠిక రాస్తూ పనంబనార్ వెంగడ కొండల మీద నుండి కన్యాకుమారి వరకు తమిళ భాష బాగా విస్తరించింది. మరొక వారం ప్రకారము తళకపియం అగస్త్యుల శిష్యుని తమిళ దేశం ఏర్పడక ముందే అగస్త్యర్ తమిళ భాష వ్యాకరణం రచించడం జరిగింది. ఈ రచన ఒక సముద్ర ప్రవాహంలో హద్దులు దాటి వెళ్ళింది. తళకపియంకు పీఠిక రాస్తూ పనంబరానర్ వెంగడ కొండల నుండి కన్యాకుమారి వరకు. మేడం చెప్పండి మేడం. లేదు మేడం, అప్పుడే పిలిచాను, మీరేమో మరి బయటకు వెళ్ళారు, లేరేమో ఇక్కడ? లేదు మేడం, ఫ్యాన్ కింద కూర్చొని మేడం, ఫోన్ ఆన్లో పెట్టేసా. ఓకే. కన్యాకుమారి వరకు తమిళ భాష బాగా విస్తృతి చెంది ఉంది. ఇక్కడ మరొక వాదం ప్రకారము తళకపియం అగస్త్యుల శిష్యుని అని భావన. గురు శిష్యుల మధ్యనున్న ఆగ్రహ స్థితి వారిని వేరు చేసిందని కథనం. ఒకసారి అగస్త్యులు తళకపియంను ఆయన వేరొక పేరు రినాథమగ్ని తన భార్య లోపాముద్రను తీసుకురమ్మని పంపాడు. ఆమెను తీసుకుని వచ్చినప్పుడు ఆమెతో దూరాన్ని పాటించి ఉత్తర భారతం నుండి చెమ్మని పంపించాడు. కాని ఒక నదీ తీరాన్ని చేరగానే నదీ ప్రవాహం ఉధృతం అవటం వల్ల త్రినాథుడు ఆమెను సమీపించి ఒక వెదురు బొంగు ఆధారంగా ఆమెను తీరం చేర్చాడు. గురువాక్యాన్ని అతిక్రమించినందుకు వారికి స్వర్గప్రాప్తి కలగకుండా గాక అని శపించాడంట ఆయన. అలాగే త్రినాథుడి ప్రతిశాపంతో అగస్త్యుడు వింధ్య రాశి అయి మానవ సేవకు కావలసిన అనంత విజ్ఞానాన్ని అందించాడు. శాపం పేరుతో వారి సేవ సమాజ కళ్యాణానికి ఎంతో ప్రయోజనకారి అయింది. ఎన్నో అపరిష్కృత తాళపత్రములు చైనాలో ఉన్నవి. వేలాది తాళపత్రములు
ఓరియంటల్ తాళపత్ర గ్రంథాలయము మద్రాసులో ఉన్నాయి. తంజావూరులోని సరస్వతి మహల్ గ్రంథాలయము, పళని దేవాలయాల గ్రంథాలయాలు, పలయం కొట్టి సిద్ధ వైద్య గ్రంథాలయము, ఎన్నో ప్రతులు చాలా మంది వ్యక్తుల దగ్గర సిద్ధమై దాన్ని గురించి విస్తృతంగా ఉన్నాయి. పరిశోధన విస్తృతంగా సాగుతోంది. అగస్త్యుని ప్రసాదమని భావించే తమిళ భాష స్రవంతి, అలాగే తళుక్కాపియం భాషా సేవ సంస్కృత భాషతో సమానంగా తమిళ భాషను ప్రభావితం చేశారు. తళుక్కాపియంలోని కాని పెనంబారసర్ పరిచయ రచనల్లో కానీ వారు అగస్త్యుని పేర్కొనలేదు. 8వ శతాబ్దంలో పాండురాజుల కాలంలోనే తమిళ భాషా సంఘము తమిళులు రాజ్యాధికారాన్ని కలిగి సామ్రాజ్య విస్తరణ కానీ జరిగింది. కానీ అనేక తమిళ గ్రంథాలు అగస్త్యుని తమిళ భాషా నిర్మాతగా కీర్తించాయి. తర్వాత కాలంలో తళుక్కాపియనర్ సేవలను వివరించడం జరిగింది. అగస్త్యుని ప్రసాదమైన తమిళ భాష తమిళ సంస్కృతిని ప్రకాశవంతం చేసింది. తర్వాత కాలంలో వేద సాహిత్యము తమిళ భాషకు కూడా విస్తరించింది. తమిళ భాషలో సంస్కృతము మిళితమై క్రమక్రమంగా మిశ్రమ సంస్కృతి వృద్ధి కాసాగింది. ఈ పరిణామం ప్రకృతి సహజంగా జరిగేది. ఉత్తర భారతంలో, దక్షిణ భారతంలో అగస్త్యుని గురించి విషయాలు సమాంతరంగా విస్తరించాయి. ఉత్తరాన హిమాలయ శ్రేణులలో సమాన ప్రాతినిధ్యాన్ని వింధ్య పర్వత శ్రేణి సమకూర్చుకుంది. మనం తమిళ భాష సంస్కృతిని పరిచయము కోసం మాత్రమే ఈ వివరణ అంతా అనేది ఇక్కడ ఇచ్చారు. వేద సంస్కృతిని వర్తిల్లిన కాలంలో కూడా తమిళ భాష కూడా తమిళ దేశంలో సమాంతరంగా వర్తిల్లింది. తమిళ భాష రాజ్యములకు మొత్తం అగస్త్యునితో ముడిపడి ఉంది. ఈ సంస్కృతి బీజాలు ఆయన నుండి విస్తరించాయి. అగస్త్య మహర్షి ఋగ్వేద గానము మరియు వైద్య విజ్ఞానం అన్నీ కూడా తమిళ భాషలోని అనేక అద్భుత కథనాలకు పోలికలు ఉన్నాయి. వైద్యపరమైన జ్ఞానానికి తమిళ భాష విస్తృత సేవ చేసింది. సౌండ్ వినపడుతుందా మేడం? మేడం. ఏం మేడం ఈరోజు కూడా బోరా? వెనకనే బోర్ వేసిన వాళ్ళు ఆ ఇంటికల్ వాళ్ళు ఏందో డ్రిల్లింగ్ పెడుతున్నారు మేడం. అది ఏందో ఏమో మనకి దేవుడా. ఏందో ఎండాకాలం వస్తే ఒక పనులు పెట్టుకుంటున్నారు బాగా. అక్కడ పెట్టుకున్నాను ఫోన్ కిచెన్లో పెట్టేస్తారు. కొంచెం తగ్గుతుంది కదా ఇంత కాకుండా. ఉత్తర దక్షిణ భారతంలో అగస్త్యుని గురించి అద్భుత కథనాలు ఎన్నో. శివ ప్రసాదంగా తామ్రపర్ణని, గణపతి ప్రసాదంగా కావేరిని, కాశీగా దక్షిణ కాశీని పొందిన మహనీయులు అగస్త్యులు. శాస్త్ర విజ్ఞానానికి అగస్త్యుని సేవ ఏంటంటే 300 సనాతన పరిశీలనాత్మక శాస్త్రీయ విషయాలు అగస్త్యుని ప్రసాదంగానే తెలుసుకోవచ్చు. వైద్యము, రసాయన శాస్త్రము, మందులను తయారు చేయు విజ్ఞాన శాస్త్రము, ఖగోళ శాస్త్రము మరియు శస్త్రచికిత్స చాలా ప్రధానమైనవి. శ్లోక రూపంలో ఉన్న వానిని మనము చాలా తేలికగా నిర్లక్ష్యపరిచిన విదేశీయులు సైతం ఈనాటికి వానిని పరిశోధించి అందులో అంతరార్థంగా నెలకొన్న విజ్ఞానికి అబ్బురపడి భారతీయత ముందు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. అగస్త్యుని లాంటి మహర్షులు ప్రసాదించు ఈ సంపద అంతే. అగస్త్యుని లాంటి మహర్షులు ప్రసాదించి ఈ సంపద అంతేకాక వంశానుగతంగా వచ్చే అనేక రోగాలను నిర్ధారించి విధానం నేటి ఆధునిక వైద్య విధానాన్ని సైతం ఆశ్చర్యపరుస్తుంది. బీజతత్వాన్ని, మరణ చిహ్నాన్ని వివరించిన తీరు అద్భుతం. మనం 1677 ఏడీలో లుడ్విగ్ హామ్ యూరప్ కనుగొన్న ముందు కరుణాది చూర్ణంగా పరిపూర్ణ నివారణ విధానాలను అగస్త్యులు అందించిన వైద్య శాస్త్రంలో ఉండటం విశేషం. 160 సంవత్సరాల
క్రితం లభించిన ప్రచురింపబడిన సిద్ధ వైద్య చరిత్ర పట్టికలో లభించిన కొన్ని వివరణలను క్రింద పొందుపరుస్తున్నా. అంటే 160 సంవత్సరాల క్రితం లభించినవి సిద్ధ వైద్య చరిత్రలో పట్టికలోటివి. వైద్యనాథం ఋషి అగస్త్యుల వారు 1500 శ్లోకాల రూపాలలో లిఖించబడిన వైద్య గ్రంథ రాజం ఇది. ఏది వైద్యవాదం అనేది. రెండవది ధనుర్వాత హరిణివాదం. తిరుమందవై సంస్కృతంలో వాణిని, అగస్త్యార్ తమిళంలో రాసిన 2000 శ్లోకాల సంపుటి. హిందూ వైద్యులకి ఈనాటికి గ్రంథం గుండె వంటిది. దీనిచే వ్రాత ప్రతులు ఈనాటికి పలయ్యాకం కొట్టి చూడవచ్చు. కాంద పురాణం సంస్కృతంలో అగస్త్యులు రాసిన ఈ పురాణ గ్రంథం చారిత్రక, సాంఘిక, వైద్య సంబంధ అనేక రహస్యాల నిలయం. దాదాపుగా 1000 శ్లోకాలలో రాయబడింది. పూసలేది మత సంబంధిత యజ్ఞములు, మంత్రములు, అగస్త్యుల దర్శనములు, దాదాపుగా 200 శ్లోకములు. దీక్షావిధి ఇంద్రజాలము, మంత్ర విద్య, అనేక పూజలు, జపమాలను, వాని లక్షణములను, యువకులకు విద్య, ఇక 200 శ్లోకములు. అగస్త్యుల వారి రచన. పెరునుల్ రోగము నివారణ విధం. తమిళంలో 10,000 శ్లోకాలతో అగస్త్యులచే రచించబడ్డ గ్రంథరాజం. పూర్ణమాల్ మంత్రశక్తితో ప్రార్థనల ద్వారా రోగాన్ని నయం చేసే విధానం. అగస్త్యుల వారిచే రచించబడ్డ 200 శ్లోకముల గ్రంథం. పూర్ణ శాస్త్రం ఆధ్యాత్మ శిష్యవర్గములకు బోధ అనేక రకముల ప్రార్థనల ద్వారా, శక్తి ద్వారా, అనేక రకముల ప్రార్థనలలో భక్తి ద్వారా ఎన్నో రుగ్మతలను నివారించు విధానం. దాదాపుగా ఇది వస్తుగుణ దీపిక వంటి అగస్త్యుల 216 శ్లోకముల రచన. కర్మకాండ సంస్కృత ధన్వంతరిని అగస్త్యులు 300 శ్లోకాలుగా తమిళంలో రాసినట్లుగా తెలియబడుతుంది. ధన్వంతరి గురించి మనిషి తెలివి తక్కువ ఆలోచనల వల్ల లభించే రోగముల నివారణము మరియు చెడు పనుల వల్ల, దుర్గుణముల వల్ల లభించే రోగముల నివారణ. ధన్వంతరిలో ఇవన్నీ వివరించారంట మేడం 300 శ్లోకాల్లో. వినిపిస్తుందా మేడం? ఓకే. 10వది అగస్త్య వైద్యం. 203 వైద్యము మరియు రసాయన శాస్త్రములపై రచించిన 205 శ్లోకముల గ్రంథము. అంటే ఈనాటి పళనిలో తాటి ఆకుల గ్రంథం. మేడం ఇక్కడ ఎలాగిచ్చారంటే, ఆయన ధన్వంతరి అనేది అగస్త్య మహర్షులు కర్మకాండ గురించి ఎలాగ రాశారంటే, 300 సౌండ్ ఎక్కువ ఉంది కదా, ఆపేద్దాం మేడం. ఆపేద్దామా మేడం? వినిపించట్లేదు. అదే చెప్తాను.